హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిరీస్లో భాగంగా మనం ఇవాళ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్న విషయాల్ని డిస్కస్ చేసుకుందాం. ఇంతకు ముందర వీడియోలో అంటే లెసన్ నెంబర్ 1లో మనం అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అన్న విషయాన్ని చాలా డెప్త్గా డిస్కస్ చేసుకున్నాము. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎన్ని రకాలుగా అవైలబుల్ అవుతుంది అన్న విషయాన్ని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీకు నేను ఒక సిరీస్ లాగా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కంప్లీట్ కోర్స్ ఇస్తాను మీకు నేను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇదేమి చిన్న కోర్స్ అయితే కాదు, అట్లీస్ట్ 1 year తీసుకుంటుందండి కంప్లీట్ అవ్వడానికి. ఓకే, ప్రతి వారం మీకు నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఏం చేయాలంటే నేను ఎప్పుడు చెప్పింది అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, వింటూ ఉండాలి. అలాగే మీ డౌట్స్ లాంటివి ఏమైనా ఉంటే కింద ఉన్న కామెంట్స్ బాక్స్లో మీ కామెంట్స్లో ఆ క్వశ్చన్స్ని పోస్ట్ చేయండి. నేను వాటికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇది 1 year కోర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా వ్యాస్ట్ రేంజ్ ఆఫ్ కోర్స్ అండి. చాలా టాపిక్స్ని డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అందులో టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా జనరల్ టాపిక్స్. ఓకే, నెక్స్ట్ మనం న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి చూస్తాం. అలాగే ఇంకా చాలా జనరల్ టాపిక్స్ ఉన్నాయి. వాటిలన్నిటి మీద మీకు అవేర్నెస్ ఉండాలన్నమాట. ఓకే, ఎందుకంటే రేపు ఉన్న రోజున నేను టాపిక్స్లోకి డెప్త్గా వెళ్ళి కొన్ని టెర్మినాలజీస్ యూజ్ చేస్తున్నాను అనుకోండి, ఇవి ఏంటి అనే డౌట్ మీకు రాకూడదు. అలా రాకుండా ఉండాలి అంటే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మీద మీకు అవగాహన ఉండి తీరాలి. ఓకే, ఆ తర్వాత మనం రెగ్యులర్ టాపిక్స్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకునే క్రమంలో చాలా టాపిక్స్ మీద మనకి అవగాహన ఉండాలి. లైక్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, పైథాన్, ఇలాంటివన్నీ కొంతవరకు నాలెడ్జ్ ఉన్న తర్వాత మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్తాం అనమాట. ఇది స్టెప్ బై స్టెప్ జరిగే ప్రాసెస్. అందుకనే చెప్తున్నా ఇది ఏంటంటే మనకి ఒక 1 year అయినా ఖచ్చితంగా తీసుకునే కోర్స్ అని చెప్పి. ఓకే, మీకందరికీ కూడా నేను రెగ్యులర్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. వీక్లీ మంచి సబ్జెక్ట్తో ఉన్న టాపిక్సే మీకు షేర్ చేస్తాను. మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో మీకు మన వాట్సాప్ ఛానల్ లింక్, అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా షేర్ చేస్తాను. మీరందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అనేవి నేను ఇస్తూ ఉంటాను. ఓకేనా? సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎన్ని రకాలు అన్నది కనుక మనం చూసామనుకోండి, ఇక్కడ మనకి డిఫరెంట్ కేటగిరీస్ కనిపిస్తాయి. ఓకే, ఈ డిఫరెంట్ కేటగిరీస్లో అండర్ ఈచ్ కేటగిరీ టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని కేటగిరైజ్ చేశారనమాట. అయితే ఇందులో కొన్ని టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఆల్రెడీ అవైలబుల్ అవుతుంది. కొన్ని ఇంకా ఎలా ఉన్నాయంటే హైపోథెటికల్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ఇంకా మార్కెట్లో అయితే లేవు. ఫ్యూచర్లో ఇలా ఉండొచ్చు అనే ఒక ఇమాజినేషన్ తోటి కొన్ని కేటగిరీస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డిఫైన్ చేశారు. ఓకే, ఫస్ట్ ఏం చేశారంటే 2 కేటగిరీస్ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైప్స్ని డివైడ్ చేసి ఉంచారు. వాటిని ఏమన్నారంటే క్యాపబిలిటీస్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫంక్షనాలిటీస్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. ఈ క్యాపబిలిటీస్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి 3 రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయండి. అలాగే ఫంక్షనాలిటీస్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి 4 రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి. ఈ క్యాపబిలిటీస్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏంటంటే నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి 3 రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఉన్నాయి. ఈ నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మళ్ళీ ఇంకా ఏమంటారంటే వీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు. ఈ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అన్నది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. అలాగే ఫంక్షనాలిటీస్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏంటంటే రియాక్టివ్ మిషన్స్, లిమిటెడ్ మెమరీ, థియరీ ఆఫ్ మైండ్, అలాగే సెల్ఫ్ అవేర్నెస్, ఈ విధంగా డివైడ్ చేశారనమాట. అయితే ఇక్కడున్న ప్రతిదీ అంటే ఇక్కడ 7 టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పాను కదా, ఈ 7 టైప్స్ ఏమి కంప్లీట్గా మనకి ఈ రోజున మార్కెట్లో అవైలబుల్ లేవు. ఓకే, కొన్ని ఉన్నాయి, కొన్ని ఇంకా ఏంటంటే హైపోథెటికల్ అనమాట. ఇలా ఉంటే ఒక మిషన్ ఈ విధంగా బిహేవ్ చేస్తే దీన్ని ఒక టైప్ లైక్ సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కానీ సెల్ఫ్ అవేర్నెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కానీ చెప్తున్నారు. అయితే ఇవి ఇంకా ఎక్కడ అవైలబుల్ లేవు, కాకపోతే వస్తాయి అని చెప్పి ఒక ఆలోచన అనమాట. వస్తే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇంకా లేకపోతే సమాజానికి జరిగే మంచి ఏముంది, ఈ డిస్కషన్స్ అన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. ఓకేనా?
ఇంకా ఎవ్వరు కూడా ఈ సూపర్ ఏ లెవెల్కి కానీ సెల్ఫ్ అవేర్నెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెవెల్కి కానీ ఇంకా ఎక్కడా వెళ్ళినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రస్తుతానికి మనము చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నాము, అలాగే నారో ఏ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వరకు మాత్రమే యూజ్ చేస్తున్నాము. ఓకే, ఇంకా నెక్స్ట్ లెవెల్స్కి ఏంటంటే వెళ్తారు అని చెప్పి ఒక ఆలోచన మాత్రమే, కాకపోతే ఇంకా అంతవరకు అయితే మనం వెళ్ళలేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఇప్పుడు నారో ఏఐ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ నారో ఏఐ ఆర్ నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని వీక్ ఏఐ అని కూడా అంటారండి. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఇలా ఎందుకు అంటారు, అసలు నారో ఏఐ అంటే ఏంటి కనుక మనం చూస్తే దిస్ ఏఐ వర్క్స్ ఆన్ ఏ డెడికేటెడ్ ఆర్ ఏ పర్టికులర్ టాస్క్ విత్ ఇంటెలిజెన్స్. Most of the world currently using this narrow AI in various sectors extensively. ఈ AI అనేది ఏం చేస్తుందంటే ఒక డెడికేటెడ్గా ఒక పర్టికులర్ టాస్క్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే దాని డిజైనే అలా ఉంటుంది. ఓకే, అన్ని రకాల వర్క్స్ చేసేయడం కోసం దాన్ని డిజైన్ చేయరు. ఒక పర్టికులర్ టాస్క్ని ఇంటెలిజెన్స్తో వర్క్ చేయడం కోసం దాన్ని డిజైన్ చేశారనమాట. అంటే ఇప్పుడు మనము యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాం కదండి. హౌ ఇట్స్ మేడ్ అని కొడితే ఫ్యాక్టరీస్లో కొన్ని వీడియోస్ మనకు కనిపిస్తాయి. ఒక ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఇట్లాంటి వాటిల్లో ఐటమ్స్ ఎలాగా తయారవుతున్నాయి, వాటిని ప్యాకింగ్ ఎలా చేస్తున్నారు, వాటిని డెలివరీ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా చూపిస్తూ ఉంటారు. అక్కడ మనం చూస్తే కనుక కొన్ని రోబోటిక్ మిషన్స్ ఈ ప్యాకింగ్ దగ్గర లేకపోతే దాన్ని డెలివర్ చేసే దగ్గర వర్క్ చేస్తూ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర అన్ని చోట్ల అనమాట. అవి ఏం చేస్తూ ఉంటాయి, బెల్ట్ మీద ఐటమ్స్ ఇలా ఫ్లో అవుతూ ఉంటాయి, వాటిని పట్టుకుని ఒక బాక్స్లో పెట్టి ప్యాక్ చేసి ఇంకొక చోటుకి ఏదో ఇట్లా తోసేస్తూ ఉంటాయి. అంటే ఏంటి, ఆ పర్టికులర్ టాస్క్ చేయడం వరకే దాని పని, దానికోసమే దాన్ని డిజైన్ చేశారు. ఓకే, ఇక్కడ దీనికి వచ్చే లిమిటేషన్స్ ఏంటంటే ఆ పర్టికులర్ టాస్క్ తప్ప ఇంకొకటి అది చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు, అది వేరే సంగతి. కాకపోతే ఇన్ కేస్ ఈవెన్ అక్కడ ఆ పర్టికులర్ బెల్ట్ మీద ఐటమ్స్ ఇలా వస్తూ ఉంటాయి కదా, ఆ ఐటమ్స్ వచ్చే స్పీడ్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఈ స్పీడ్లో ఐటమ్స్ వస్తుంటే ఇది దాన్ని క్యాచ్ చేసి ఆ ఐటమ్స్ని ప్యాక్ చేసి పక్కన పెట్టాలి, ఇంకొక చోటకి ఎక్కడికో పెట్టాలి దీన్ని అని చెప్పి దాన్ని డిఫైన్ చేసి ఉంచుతారు. ఆ ఐటమ్స్ వచ్చే స్పీడ్లో చేంజెస్ వచ్చినా, లేకపోతే ప్యాకింగ్ చేసే చోట ఐటమ్స్ సైజెస్లో ఏమైనా చేంజెస్ వచ్చినా ఆ ప్రాబ్లం అనేది దీని పెర్ఫార్మెన్స్ మీద కూడా పడుతుందన్నమాట. అందుకనే అంటారు దీన్ని వీక్ ఏఐ అనే మాటకు అర్థం ఏంటంటే అదేదో బలహీనమైనది, పెర్ఫార్మెన్స్ లేవో లోపాలు ఉన్నాయని కాదు. దానికి కొన్ని ప్రీ డిఫైన్డ్ లిమిటేషన్స్ ఉంటాయి. విత్ ఇన్ దట్ లిమిటేషన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అది పనిచేస్తూ ఉంటుంది. అది దాటితే దాని పెర్ఫార్మెన్స్లో ప్రాబ్లం వస్తుంది అనమాట. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ వీక్ ఏఐ. ఓకే, ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా యూజ్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఉందంటే అది నారో ఏఐ అనండి. ఓకే, ఇట్ వర్క్స్ అండర్ some predefined limitations as it is designed for one particular or specific task. Narrow AI would fail in case it goes beyond its limits, so it's called as weak AI. It's also called as weak AI. ఇది కొన్ని లిమిటేషన్స్ ప్రకారం వర్క్ చేస్తూ ఉంటుంది. ఇది దానికోసమే డిజైన్ చేసిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. ఓకే, ఇన్ కేస్ ఆ పర్టికులర్ లిమిటేషన్స్ ఆర్ మనం చెప్పిన ఒక ప్రీడిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్స్ దాటి దానికి ఇన్పుట్ కనుక వచ్చిందంటే అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే దీన్ని వీక్ ఏఐ అని కూడా అంటూ ఉంటారు అనమాట. యాపిల్ సిరి, గూగుల్ ట్రాన్స్లేటర్ అండ్ అమెజాన్ అలెక్సా ఇలాంటివన్నీ కూడా దోస్ ఆల్ ఆర్ ద గుడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నారో ఏఐ. అండ్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ అంటే మనం చూస్తే ఇప్పుడు మనకి మొబైల్లో చెస్ గేము ఇలాంటివి రకరకాల గేమ్స్ ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా మనకి దీనికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే ఆటోమేటిక్ పర్చేస్ సజెషన్స్ ఇన్ ఈ-కామర్స్ వెబ్సైట్ ఇవన్నీ కూడా మనకి నారో ఏఐ బేసే వర్క్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనము ఇప్పుడు వెళ్ళి ఏదైనా సెర్చ్ చేసామనుకోండి యూట్యూబ్లో గూగుల్లోకో ఎక్కడికైనా వెళ్ళి ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మనము ఈ-కామర్స్ వెబ్సైట్లో వెళ్తే దాని రిలేటెడ్ ఐటమ్స్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ఈ నారో ఏఐ ద్వారానే అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత జనరల్ ఏఐ. ఈ జనరల్ ఏఐ గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దట్ కెన్ క్రియేట్ న్యూ కంటెంట్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్ లైక్ టెక్స్ట్, ఇమేజ్ అండ్ మ్యూజిక్. ఇట్ కెన్ పెర్ఫార్మ్ ఎనీ ఇంటెలెక్చువల్ టాస్క్ విత్ ఎఫిషియన్సీ లైక్ ఏ హ్యూమన్. అంటే ఏంటంటేనండి, సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక న్యూ కంటెంట్ క్రియేట్ చేయడానికి సాధారణంగా చాలా ఎక్కువగా యూజ్ చేయబడుతున్న ఒక టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే
ఇప్పుడు మనకి మార్కెట్లో లేకపోతే రియల్ వరల్డ్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఏంటి? చాట్‌జీపీటీ. మనందరం చాలా వరకు దాన్ని యూజ్ చేస్తున్నాము. ఎంతో కొంత అయితే టచ్ చేస్తున్నాం. సరదాగా యూజ్ చేసేవాళ్ళు కొంతమంది, సీరియస్ కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు కొంతమంది, ఇలా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకలా ప్రస్తుతానికైతే చాట్‌జీపీటీ కొంత మేరకు యూజ్ చేస్తున్నారు. ఈ చాట్‌జీపీటీ ఏం చేస్తుంది? కంటెంట్ క్రియేషన్ చేస్తుంది. అంటే ఏంటి కంటెంట్ క్రియేషన్? మనం ఏదో ఒక చిన్న వర్డ్ టైప్ చేస్తాం. లైక్ టెల్ మీ సంథింగ్ అబౌట్ సంథింగ్ అనేదో మనం ఏదో పెడతాం. ఆ ఇన్ఫర్మేషన్ ఏదో మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే ఏంటి? అక్కడ కంటెంట్ క్రియేషన్ జరుగుతుంది. అలాగే ఒక పాట రాయి అని రైట్ ఏ సాంగ్ ఆన్ సంథింగ్, ఏదో ఒక టాపిక్ ఇచ్చి దాని మీద పాట రాయి అంటే ఆటోమేటిక్గా చాట్‌జీపీటీ ఏం చేస్తుంది? రకరకాల లాంగ్వేజెస్లో పాటల్ని సొంతంగా రాస్తుంది. అఫ్కోర్స్ వాటిల్లో కొన్ని తప్పులు ఉంటున్నాయి, కాదనట్లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇది తన ఓన్ కంటెంట్ని అక్కడ క్రియేట్ చేస్తూ మనకు చూపిస్తుంది. అలాగే ఇమేజెస్ క్రియేట్ చేసే సాఫ్ట్వేర్స్ కొన్ని ఉంటాయి. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇమేజెస్ని చూసాం మనం, ఇప్పుడు చూస్తున్నాం. లైక్ మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా చూస్తే డిఫరెంట్ ఇమేజెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా అందంగా ఉండే వ్యక్తుల ఫోటోలు ఇలాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా చాలా వరకు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయబడినవి అనమాట. కొన్ని మనం చూస్తే పేపర్లోనూ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి ఇప్పుడు ఇలా కనిపిస్తున్నవాడు ఒక 50 ఏళ్ల తర్వాత ఎలా ఉండొచ్చు అని ఇమాజినేషన్స్ తోటి క్రియేట్ చేసే ఇమేజెస్, ఇలాంటివన్నీ కూడా ఈ జనరల్ ఏఐ కేటగిరీలో ఉంటాయన్నమాట. ఇట్ కెన్ పెర్ఫార్మ్ ఎనీ ఇంటెలెక్చువల్ టాస్క్ విత్ ఎఫిషియన్సీ లైక్ ఏ హ్యూమన్. ఓకే, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ జనరల్ ఏఐ ఈజ్ చాట్‌జీపీటీ. ఈ రోజున మనం చూసుకుంటే చాట్‌జీపీటీ అనేది జనరల్ ఏఐకి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చండి. ఓకేనా? అంటే ఇక్కడ ఈ జనరల్ ఏఐ ద్వారా చేసే మెయిన్ టాస్క్ ఏంటి అని మనం కనుక చూసామంటే కంటెంట్ క్రియేషన్. అది ఏ విధమైన కంటెంట్ అయినా కానివ్వండి. అంటే ఒక టెక్స్ట్ కంటెంట్ కావచ్చు, వీడియో కంటెంట్ కావచ్చు, లేకపోతే ఒక ఇమేజ్ కంటెంట్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకా చెప్పాలంటే కొంతమంది ఇంటర్వ్యూస్లో నేను ఈ మధ్యన చదువుతున్నా, లీగల్ డాక్యుమెంట్స్, లాయర్లు ఇలాంటి వాళ్ళు క్రియేట్ చేసే లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి చూసారా, వాటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా చాట్‌జీపీటీ లాంటి సాఫ్ట్వేర్స్లో చాలా ఈజీగా దొరికేస్తుంది ఈ రోజున. ఓకేనా? ఇది జనరల్ ఏఐ అనేది ఏంటంటే కంటెంట్ క్రియేషన్ కోసం యూజ్ చేసే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఇంకా చాలా డెవలప్మెంట్ స్టేజెస్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇందులో చాలా కంటెంట్ యాడ్ చేస్తున్నారు. అంటే లైక్ దానికి ఫీడింగ్ ఇస్తే మనకి దానికి రిప్లై వస్తూ ఉంటుంది అనమాట. ఇన్పుట్ ఒకటి ఇస్తే దానికి రిప్లై వస్తూ ఉంటుంది. దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ అన్నీ చాలా వ్యాస్ట్ రేంజ్లో జరుగుతున్నాయి మనకి ఈ రోజున అనమాట. ఇంకా ఇది చాలా పవర్ఫుల్గా మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏఐ ఏంటి అని అడిగితే సూపర్ ఏఐ అని చెప్పొచ్చు అనమాట. సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ స్టిల్ ఏ హైపోథెటికల్ ఏఐ. అంటే ఏంటంటే ఏఐ సూపర్ ఏఐ ఈజ్ స్టిల్ ఏ హైపోథెటికల్ ఏఐ విచ్ కుడ్ సర్పాస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ హోల్డ్స్ ద క్యాపబిలిటీ టు పెర్ఫార్మ్ ఎనీ టాస్క్ బెటర్ దాన్ హ్యూమన్ విత్ కాగ్నిటివ్ ప్రాపర్టీస్. అంటే ఏంటంటే మానవ మేధస్సుని దాటుకుని ముందుకు వెళ్ళిపోగలిగిన కెపాసిటీ ఉన్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ ఏఐ అనేది. కాకపోతే ఏంటంటే ఇంకా ఇది చాలా బేసిక్ స్టేజ్లోనే ఉంది. ఇంకా ఇలాంటి మిషన్స్ ఏవి కూడా మార్కెట్లోకి రాలేదు. 10 years బ్యాక్ మనకి చిట్టి వచ్చాడు కదా రోబో మూవీలో, అలాంటిదన్నమాట. అది శంకర్ ఇమాజినేషన్. కాకపోతే ఇంకా మార్కెట్లోకి ఆ రేంజ్ ఇంటెలిజెన్స్ ఉన్న ఒక మిషన్ ఏది కూడా బయటకైతే రాలేదు. ఇట్స్ స్ట్రాంగ్ క్యాపబిలిటీస్ ఇంక్లూడ్ ద ఎబిలిటీ టు థింక్, రీజన్, సాల్వ్ హైపోక్రిటికల్ ప్రాబ్లమ్స్, మేక్ జడ్జిమెంట్స్, ప్లాన్, లెర్న్ అండ్ కమ్యూనికేట్ ఇండిపెండెంట్లీ. అంటే ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన హైపర్ క్రిటికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం దగ్గర నుంచి ఓన్గా డెసిషన్స్ తీసుకోవడం, కమ్యూనికేషన్స్ చేయడం, ఇవన్నీ కూడా ఈ సూపర్ ఏఐ అనేది కనుక మార్కెట్లోకి వస్తే ఒక మెషిన్ తనంతట తానే ఇండిపెండెంట్గా ఈ డెసిషన్స్ అన్నీ తీసుకోగలదు అని ఈ సూపర్ ఏఐ కాన్సెప్ట్ అనమాట. అయితే ఇది ఇంకా మార్కెట్లోకి అయితే రాలేదు. దీని మీద చాలా భయాలు కూడా అందరికీ ఉన్నాయి. కాకపోతే రీసెర్చెస్ అయితే కొనసాగుతున్నాయి. ఓకే, ఏదో ఒక స్టేజ్లో దీన్ని బయటకి తీసుకురావాలి, ఇలాంటిది ఒకటి తయారు చేయాలి అనే ఆలోచన కొంతమందిలో ఉంది. సూపర్ ఏఐ స్టిల్ ఏ హైపోథెటికల్. ద క్రియేషన్ ఆఫ్ సచ్ సిస్టమ్స్ కెన్ చేంజ్ ద గ్లోబల్ ట్రెండ్స్.
మన ప్రపంచ గమనాన్నే మార్చివేయగలదు అని చెప్పి ఒక ఆలోచన అనమాట. అయితే ప్రస్తుతానికైతే దానివల్ల భయాలు ఉన్నాయి, చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా, ఇంకా దాని గురించి చాలా చాలా ఆలోచనలు అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అవన్నీ కూడా మనిషి మెదడులోనే ఉన్నాయి తప్ప బయటకైతే ప్రస్తుతానికి ఒక మిషన్ రూపంలో బయటకు రాలేదు. వచ్చిందంటే అది సూపర్ ఏఐ అవుతుంది. ఓకేనండి. ఓకే, ఇప్పటి వరకు మనం క్యాపబిలిటీ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకొక రకం ఉన్నాయని చెప్పాను కదా, లైక్ ఫంక్షనాలిటీ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాటిల్లో మొదటిది రియాక్టివ్ మిషన్స్. ఈ రియాక్టివ్ మిషన్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ఎంట్రీ లెవెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ అండి. ఓకే, రియాక్టివ్ మిషన్స్ అనేవి ఏంటంటే దే ఆర్ ఎంట్రీ లెవెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీస్ కాంట్ స్టోర్ మెమరీస్ ఆర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ ఫ్యూచర్ యాక్షన్స్. అంటే ఏంటంటే ఈ రియాక్టివ్ మిషన్స్ అనేవేమి కూడా మెమరీస్ని స్టోర్ చేసుకోవు. ఓకే, అంటే తర్వాత చేయాలి ఏదైనా ఒక వర్క్ని ఇప్పుడు మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకుని తర్వాత ఏం చేయాలి అనేది మనం ఆలోచించుకుంటూ ఉంటాం. అలాంటి క్యాపబిలిటీ అనేది రియాక్టివ్ మిషన్స్కి ఉండదు. దీస్ కెన్ ఓన్లీ ఫోకస్ ఆన్ కరెంట్ సినారియోస్ అండ్ రియాక్ట్ టు దెమ్ యాజ్ పర్ ద పాసిబుల్ బెస్ట్ యాక్షన్. IBM's డీప్ బ్లూ సిస్టమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియాక్టివ్ మిషన్స్. ఇవేంటంటే అప్పటికప్పుడు మాత్రమే ఏం చేస్తే బెస్ట్ అనేది డిసిషన్ తీసుకుని వర్క్ చేసుకుంటాయి తప్ప ఒక డేటాని స్టోర్ చేసుకుని దాన్ని అనలైజ్ చేసుకుని దాని ప్రకారం ఏదో వర్క్ చేయాలి అనే టైప్ ఆఫ్ మిషన్స్ అయితే ఇవి కాదు. గూగుల్స్ ఆల్ఫాగో ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్స్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియాక్టివ్ మిషన్స్. ఓకే, రియాక్టివ్ మిషన్స్కి ఈ గూగుల్స్ ఆల్ఫాగో ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ అనమాట. తర్వాత లిమిటెడ్ మెమరీ. ఈ లిమిటెడ్ మెమరీలో ఏంటంటే లిమిటెడ్ మెమరీ మిషన్స్ కెన్ స్టోర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ సమ్ డేటా ఫర్ ఎ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. అర్థమైపోయింది కదా, ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కోసం మాత్రమే ఇవన్నీ కూడా మెమరీ అనేది యూజ్ చేసుకుంటుంది. కొంతవరకు మాత్రం కొంత టైం వరకు మాత్రమే ఈ మెమరీ అనేది వాటి దగ్గర ఉంటుంది. దీస్ మిషన్స్ కెన్ యూజ్ స్టోర్డ్ డేటా ఫర్ ఎ లిమిటెడ్ టైం పీరియడ్ ఓన్లీ. అంటే ఇప్పుడు కొంత డేటాని స్టోర్ చేసుకుంటుంది, అయితే అదేమి కూడా లైఫ్ టైము లేకపోతే కొన్ని సంవత్సరాల తరబడి అట్లా ఏమి ఉండదు, ఫర్ ద లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందన్నమాట. ఓకే, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఆర్ సూటబుల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కేటగిరీ. దీస్ కార్స్ కెన్ స్టోర్ ద రీసెంట్ స్పీడ్ ఆఫ్ నియర్ బై కార్స్, ద డిస్టెన్స్ ఆఫ్ అదర్ కార్స్, ద స్పీడ్ లిమిట్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ టు నావిగేట్ ద రోడ్. అంటే ఇప్పుడు చూడండి, మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్కి ముఖ్యంగా ఉండవలసిన క్యారెక్టరిస్టిక్స్ ఏమి ఉండాలి అంటే, ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తున్నాము, పక్కన ఒక కార్ వెళ్తుంది, అది ఎంత దూరంలో ఉంది, అది ఎంత స్పీడ్లో వెళ్తుంది. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ దానికి అవసరం, ఎందుకంటే ఇది కరెక్ట్ వేలో వెళ్ళడం కోసం. ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా పొరపాటున క్రాసింగ్ చేయడం అలాంటివి ఏమైనా చేస్తుంటే వాళ్ళు వస్తున్న స్పీడ్ని బట్టి మన కార్ డైరెక్షన్ అనేది మార్చుకోవాలి, స్పీడ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇలాంటి వాటి కోసం అని చెప్పి ఆ పర్టికులర్ మిషన్కి, అంటే ఇక్కడ కార్కి, ఓకే, ఆ నావిగేషన్ సిస్టమ్కి ఆ కార్కి కొంతవరకు మెమరీ కావాలి. అది లిమిటెడ్ మెమరీ కేటగిరీలోకి వస్తుందన్నమాట. ఓకేనా అండి. తర్వాత థియరీ ఆఫ్ మైండ్. థియరీ ఆఫ్ మైండ్ ఇట్స్ అన్ హైపోథెటికల్లీ నాట్, అంటే మనకేమి రియాలిటీలో లేదు, కానీ ఇట్ కెన్ అండర్స్టాండ్ హ్యూమన్ ఎమోషన్స్, పీపుల్ అండ్ బిలీఫ్స్ అండ్ బీ ఏబుల్ టు ఇంటరాక్ట్ సోషల్లీ లైక్ హ్యూమన్స్. ఇది కూడా ప్యూర్లీ హైపోథెటికల్ కాన్సెప్టే, ఊహాజనితమైనదే తప్ప నిజంగా ఇప్పుడైతే మార్కెట్లో లేదు. ఒక హ్యూమన్ ఎమోషన్స్ చూపించగలిగిన ఒక మిషన్ పూర్తిగా, అంటే ఇప్పుడు ఏమైనా ల్యాబుల్లో ఉన్నాయేమో కానీ బయటకు వచ్చి మనకి చాట్ జీపీటీ ఇలాంటివి ఎలా ఉపయోగపడుతున్నాయో అలా ఉపయోగపడే ఒక మిషన్ అయితే లేదు ప్రస్తుతానికి. దీస్ ఆర్ ప్యూర్లీ ద ఇమాజినేషన్ ఆఫ్ రీసెర్చర్స్. నో మిషన్ డెవలప్డ్ విత్ దిస్ టైప్ ఆఫ్ ఏఐ, బట్ రీసెర్చర్స్ ఆర్ మేకింగ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ టు డెవలప్ సచ్ ఏఐ మిషన్స్. ఇలాంటి ఏఐ మిషన్స్ని తయారు చేయాలి అని చెప్పి రీసెర్చర్స్ చాలా ల్యాబుల్లో చాలా వర్క్ అయితే చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు అలాంటిది ఏది బయటకైతే రాలేదు. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నారో ఏఐ, జనరల్ ఏఐ ఇవి వచ్చినంత బాగా ఫస్ట్ లెవెల్ క్యాపబిలిటీస్ దాంట్లో సూపర్ ఏఐ రాలేదు. అలాగే ఫంక్షనాలిటీ బేస్లో ఏంటంటే నేను రియాక్టివ్ మిషన్స్ ఇవి చెప్పాను చూసారా, అవి లిమిటెడ్ మెమరీ ఇలాంటివి వచ్చినంతలాగా ఈ థియరీ ఆఫ్ మైండ్ కానీ సెల్ఫ్ అవేర్నెస్ కానీ ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఎందుకంటే అవి ఇంకా స్టేజ్ అనమాట, ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ దాటుకుంటూ వస్తున్నవే తప్ప
అంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్నది కూడా నేను చదివిన డాక్యుమెంట్స్ ఇలాంటి వాటి బేస్లోనే. సో నేను చదివిన వాటిలో ఎక్కడ కూడా నాకు ఇలాంటివి ఉన్నాయి అన్నట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ అవైలబుల్ కాలేదు. మేబీ ఫ్యూచర్లో జరగవచ్చు, ఎప్పుడేది జరుగుతుందో ఎవరికి తెలియదు కదా. ఓకే, తర్వాత ద ఫైనల్ వన్ ఈజ్ సెల్ఫ్ అవేర్నెస్. ఈ సెల్ఫ్ అవేర్నెస్లో ఏంటంటేనండి, సెల్ఫ్ అవేర్నెస్ ఏ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీస్ మిషన్ విల్ బీ super intelligent and will have their own consciousness, sentiments and self-awareness. These missions will smarter than human mind. Self-awareness AI does not exist in the reality. Still it is a hypothetical concept. ఇంతకు ముందర చెప్పినట్లుగా అన్నిటికంటే ఇది సుపీరియర్ అనుకుంటే అసలు ఇలాంటిది ఇప్పటివరకు మార్కెట్లో అయితే ఎక్కడా లేదు, ఏ స్టేజ్లోనూ లేదు. ఓకే, ఎవరు కూడా ఇప్పటివరకు మేము ఇలాంటిది ఒకటి తయారు చేసామని మార్కెట్లోకి రిలీజ్ చేసింది అయితే ఏమీ లేదు. జస్ట్ ఇది ఉంటుంది, ఫ్యూచర్లో ఎప్పుడైనా మన మీద అటాక్ అవ్వచ్చు, ఇలాంటిది ఎవరో ఒకటి తయారు చేసి మన మీద వదిలిపెట్టచ్చు. ఓకే, బట్ ఇప్పటికైతే ఇవి లేవు. మనకి ఈ రోజున చూసుకుంటే మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తున్న వాటిలో ముందర ఎక్కువగా చూసుకోవాలంటే నారో ఏఐ ఉంది, జనరల్ ఏఐ ఉంది. సూపర్ ఏఐకి రీచ్ అవుతామన్న ఆలోచన ఉంది. రియాక్టివ్ మిషన్స్, లిమిటెడ్ మెమరీ బాగానే ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా ఆలోచనల్లోనే ఉన్నాయన్నమాట. బట్ ఏవి ఎప్పుడు ఎలా మన మీద అటాక్ అవుతాయో ఎవరికీ తెలీదు. దేనికైనా మనం రెడీగానే ఉంటాం కూడా, అదేం పెద్ద విషయం కాదు. ఓకే, ఇవ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రకాలు. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలో మరిన్ని వివరాలతో ఇంకా కొత్త కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.